దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడు మనల్ని ప్రేమించి ఈ మే నెలను దేవుడు మనకి దయచేసినందుకు ఘనత మహిమ ప్రభావాలు దేవుడికే చెల్లును గాక. ఈ నెలంతా దేవుడు తన కృపను తన ఆశీర్వాదాన్ని మనకు దయచేసి కరుణగల తన ఆత్మతో మనల్ని కాపాడి పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నుల దెబ్బ అయినను నీకు తగలదు అన్నటువంటి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదము సమృద్ధిగా మనకి దేవుడు దయచేయనుగాక. ప్రియులారా, దేవుడు మనకి వాగ్దానము చేసిన దాన్ని మనం అనుభవించడానికి అబద్ధమాడని దేవుడు మనకు వాగ్దానం చేసిన దాన్ని సమృద్ధిగా మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా దాన్ని మనకు అనుగ్రహిస్తాడని తీతు పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనకి తేటపడుతూ ఉంటుంటుంది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారంగా నాకు అప్పగించబడినటువంటి సువార్త ప్రకటన వలన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచాడు. అంటే వాగ్దానము చేసినటువంటి దేవుడు వాగ్దానాన్ని ఇప్పుడు నిత్య జీవమైనటువంటి ఆ వాగ్దానాన్ని వాక్య ప్రమాణం ప్రకారం దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. బయలుపరిచినటువంటి ఆయన భాగ్యాన్ని ఈ నెలంతా కూడా దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. ఆయన అన్నాడు, మీ కలవరము వద్దు, మీరు ఏ విధమైనటువంటి టెన్షన్ పడొద్దు అని చెప్పాడు. నా శాంతిని మీకు ఇస్తాను అన్నాడు. చిన్నమందా అన్నాడు, పిలిచాడు. చిన్నమందా మీరు భయపడొద్దు అని చెప్పాడు. కాబట్టి మనకు కలిగిన భయాలన్నిటిలో నుండి యెహోవా మనల్ని తప్పిస్తాడు. అద్భుతకరమైనటువంటి మన మార్గంలో మనకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలాన్ని సరళము చేస్తూ ఉంటుంటాడు. ప్రియులారా, జెరుబ్బాబెలు అనేటువంటి భక్తుడు పునాది వేశాడు. పునాదిని వేసినటువంటి పునాది పూర్తి చేయడానికి శక్తి లేదని అలా ఉండిపోయాడు. కానీ ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యి, జెరుబ్బాబెలును అడ్డగిస్తున్న పర్వతమా అని మాట్లాడి పర్వతముతో అన్నాడు, నువ్వు సదును కాబడతావు. కాబట్టి ఈ నెల దేవుడు తన కృపను తన కనికరాన్ని సమృద్ధిగా మన మీద కుమ్మరించి తన ఆశీర్వాదాన్ని దయచేసి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మనకు కావలసిన ప్రతి అవసరత మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు తీరుస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మే నెల బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఎండల నుండి మా ప్రజలందరినీ కాపాడమని కోరుతున్నాం. ఈ నెలకు కావలసిన అవసరాలు యేసయ్య మహిమార్థమై తీర్చబడిన గాక. ఈ నెలలో జరగవలసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు యేసునామమున మేము అనుభవించదుము గాక. మా ముందు మా వెనుక మా కుడివైపు మా ఎడమవైపు దేవదూతల పరిచర్యను సమృద్ధిగా మేము అనుభవించదుము గాక. ఓ తండ్రి, నీ కృప చూపించండి. బలహీనతలన్నిటిని దూరం చేయండి. దుష్టుడేసిన ఆయుధాలు విరగొట్టండి. మీరే నీ కృపతో నింపి అద్భుతం జరిగించమని అడుగుచు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామ మహిమ ప్రభావంతో పూర్తిగా నింపి వృద్ధిపరచమని అడుగుచు అడ్డగిస్తున్న ఆటంకాలన్నీ యేసును కూలగొడుతూ యుక్తులు నిర్వీర్యం చేస్తూ వాటి కాడులన్నిటిని యేసు నామములో విరగొడుతూ కృపకు అప్పగిస్తూ ఉంటున్నాం. దైవాశీర్వాదం వచ్చినగా ఆత్మ సంబంధమైన విషయాల్లో మేల్కొల్పు యేసు నామములో పెరుగునుగాక. మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.